ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించేదాని కొరకై ఒక మాట మనం చదువుకుందాం. దాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 3-4 వచనాలు కలిసి ఉన్నాయి, మనం కూడా కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 200 పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మా జీవితాల్లో మమ్మల్ని ప్రేమించి మరొక నూతన ప్రభుదినాన్ని కిరీటం ఇచ్చారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, సజీవులే కదా నిన్ను స్తుతించేది. పాతాళమున నీకు స్తుతి కలుగునా, మను నిన్ను సన్నుతించునా అని హిజ్కియా భక్తుడు సెలవిచ్చిన ప్రకారం ఈ దినమున మేమును సజీవులమై ఈ రీతిగా మీ ఇంటిలో మీ కృపా సింహాసనం దగ్గర మీరు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సియోను సంఘముగా కలిసి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి కొరకై మీరు సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి మీకు వందనాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలు ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించి, కొనియాడి, శ్లాఘించి, మహిమపరిచి, పూజించి, ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది సమయం మీరేమై ఉన్నారో, ఎందును బట్టి మేము మిమ్మల్ని ఆరాధించాలో, మీ గొప్పతనం ఏంటో, మీ మంచితనం ఏంటో, మా పక్షముగా మీరు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే దాని కొరకై ఒక మాట మనం చదువుతూ వచ్చాం. 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, వాటిలో ఒక మాట ఇట్లా ఉంది కదా, లాస్ట్లో వారికంటే అంత శ్రేష్ఠుడు అని రాయ. చెప్పండి, ఎవరు మనం ఆరాధించే దేవుడు? శ్రేష్ఠుడు. ఈరోజు మన వర్తమానం యొక్క అంశం ఏంటి అంటే శ్రేష్టమైనటువంటి దేవుడు కదా. ఎవరు మనం ఆరాధించే దేవుడు? చెప్పండి, శ్రేష్టమైనటువంటి దేవుడు. సరే, నన్ను ఇట్లా అడగనివ్వండి, చదువుకునే పిల్లల్ని, రేష్మ ఇంగిటి పక్కన ఉన్న మగ పిల్లల్ని ఇట్లా అడగనివ్వండి. గోకి టెన్స్ ఏంట్రా? గోకి టెన్స్ ఏంటి? సండే స్కూల్ టీచర్ గారు వాళ్ళ పిల్లలు కూడా. మీరందరూ ఇంగ్లీష్ మీడియమేనా, తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియమేనా? ఏరా, మీరు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా? ఇంగ్లీషే, రైట్. ఇంగ్లీషే కాబట్టి చెప్పండి, ఇంగ్లీష్లో గోకి టెన్స్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు చెప్పకపోతే ఎంతమంది చెప్పలేదో అన్ని వందలు సండే స్కూల్ టీచర్ గారి దగ్గర వసూలు చేస్తాం. గోకి టెన్స్ ఏంటి? ఈ ముందున్న మగపిల్లలు, ఈ ముందున్న ఆడపిల్లలు తల్లిదండ్రులు ఉన్నారా? వెనక ఉన్నారా?
మీ పిల్లల్ని చక్కగా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే 15,000 ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయినా కానీ మీరు మీ 15,000 మాకు అవసరం లేదని మీరు ఇంకో 15,000 వేసి 30,000 కట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు మీ పిల్లల్ని. అవునా? కష్టపడి చెమటోడ్చి నెలకో సంవత్సరానికో 30,000 కట్టి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు. ఇప్పుడు చూడండి మీ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు. వాళ్ళు చెప్పే మాటలు నమ్మమాకండి. వాళ్ళు మీ పిల్లల్ని స్కూల్ ఎక్కడ మార్పిచ్చేస్తారో, వేరే స్కూల్లో వేస్తారేమోనని చెప్పి చదివినా చదవకపోయినా ఫస్ట్ ర్యాంక్, అసలు ఏ గ్రేడ్, ఆ గ్రేడ్, బి గ్రేడ్ అని చెప్పి ఊరికే చెప్తారు. ఇప్పుడు చూడండి, గోకి టెన్స్ ఏంట్రా అంటే చిన్న గో టెన్స్కి చెప్పడానికి ఇంతసేపు కింద మీద పడుతున్నారు వీళ్ళు. ఏంట్రా గో టెన్స్ ఏంటి? పూర్తిగా చెప్పవాయ్. గో ప్రెజెంట్ టెన్స్, తర్వాత పాస్ట్ టెన్స్ ఏంటి, ఫ్యూచర్ టెన్స్ ఏంటి, రెండు చెప్పు. ఏంటి గోకి టెన్స్ ఏంటి? మరి ఏం చదువుతున్నారు మరి? గోకి టెన్సే తెలియకపోతే ఇప్పుడు నేను తర్వాత ఇంకోటి అడుగుదాం అనుకుంటున్నా, అసలు మెయింది అది ఇంకేం చదువుతారు? సరే, గుడ్కి టెన్స్ చెప్పండి. గుడ్, యు ఆర్ ఎ గుడ్ గర్ల్ అన్నావు అనుకో, గుడ్కి టెన్స్ ఏంటి? అడుగురా, తెలుగు అడగట్లేదురా. టెన్స్ అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుంది తెలుసా? పోనీ అదన్నా. టెన్స్ అంటే టెన్నిస్ అనుకుంటున్నావా? మరి గుడ్డుకి టెన్స్ ఏంటరా అంటే మంచివాడు అంటున్నావేంటి? ఏం చదువుతున్నారమ్మాయి? ఆగు, ఇక్కడ ఎవరో చెప్తున్నారు, ఉండండి. ఏంట్రా? బెటర్ తర్వాత ఫిట్టరా? ఒక్కొక్కటి చెప్తావేంట్రా నువ్వు? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 చెప్పాలిరా. ఒక్కొక్కటి చెప్తున్నావేంటి నువ్వు? నీకు ఒకటే అందుతుందా పక్క నుంచి? 3 చెప్పాలా? అంతేనా? లేకపోతే మధ్యలో తిట్టి అటు 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 వస్తుందా? ఏమో మరి, నేను చదువుకున్నప్పుడు గుడ్, బెటర్, బెస్ట్ అని చెప్పారా? అది నాది కరెక్టా మీది కరెక్టా? మరి తప్పు చెప్తున్నారే. మరి గోకి టెన్స్ ఏంటి? గో, వెంట్, గాన్. ఇంకేం నేర్చుకుంటున్నారా మీరు? గుడ్కి టెన్స్ ఏంటి? గుడ్, బెటర్, బెస్ట్. ఇప్పుడు చెప్పండి, ఎవరు మనం ఆరాధించే దేవుడు? హీ ఈజ్ నాట్ ఓన్లీ ద గుడ్ గాడ్, హీ ఈజ్ నాట్ ఓన్లీ ద మచ్ బెటర్ గాడ్, అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ ది బెస్ట్. నాట్ ఓన్లీ బెస్ట్, హీ ఈజ్ ది బెస్ట్ గాడ్. చెప్పండి, ఎవరు మనం ఆరాధించే దేవుడు? ది బెస్ట్ ఇంగ్లీష్లో అంటే శ్రేష్ఠుడు అని అర్థం. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారందరూ వారు గుడ్డు బెటర్ అని అనుకోవచ్చు, కానీ మనం ఆరాధించే దేవుని యొక్క గొప్పతనం ఏంటి అంటే హీ ఈజ్ నాట్ ఓన్లీ గుడ్, నాట్ ఓన్లీ బెటర్, బట్ ఈజ్ ది బెస్ట్ గాడ్. శ్రేష్ఠుడైనటువంటి దేవుడు. ఎవరికంటే శ్రేష్ఠుడు? అదే పాడాము ఇప్పుడు. ఎవరికంటే శ్రేష్ఠుడు? మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, ఆలయము కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు, రాజుల కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, లాస్ట్లోకి అన్నాడు అందరికంటే శ్రేష్ఠుడు. అందరికంటే అంటే ఎందుకు ఈ దేవుణ్ణి ఆరాధించాలి ఉదయకాల సమయంలో? అందరికంటే అంటే ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు, దేవుళ్ళు, దేవతలు, మహానుభావులు, అవతార పురుషులు, గురువులు, బాబాలు అని పిలువబడిన వారు ఎంతమంది ఉన్నారట ప్రపంచంలో? 800 కోట్ల మంది ఉన్నారట. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుణ్ణి ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే సింపుల్. 800 కోట్ల అందరికంటే కూడా హీ ఈజ్ ద బెస్ట్ గాడ్, శ్రేష్ఠుడు. అందుకని నేనేం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. శ్రేష్ఠుడైనటువంటి దేవుడు కాబట్టే మన జీవితంలో ఆయన చేసిన కార్యాలు కూడా ఎటువంటి కార్యాలో తెలుసా? శ్రేష్టమైనటువంటి కార్యాలు.
అటువంటి శ్రేష్టమైన కార్యాలు పాపాత్ములము, దుర్మార్గులము, అవిధేయులము, బలహీనులమైనటువంటి మన జీవితాల్లో ఈ శ్రేష్ఠుడైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించి శ్రేష్టమైనటువంటి కార్యాలు చేసిన హేతువును బట్టి ఆ శ్రేష్ఠుడైన దేవుణ్ణి మనం ఏం చేయాలట? సాగిలపడి ఆరాధించాలి అని మనం పాడుతూ వచ్చాం. సరే, మంచిది. రండి, ఈ ఉదయకాల సమయంలో ఇదే హెబ్రీ పత్రికలో నుంచి శ్రేష్ఠుడైనటువంటి దేవుడు మన పక్షముగా చేసిన 5 శ్రేష్టమైనటువంటి కార్యాలు ఏంటో చూద్దాం. వాటిని హేతువు చేసుకుని ప్రభువుని ఆరాధన చేద్దాం. మళ్ళీ మీ ఇద్దరు తేలేదేరా పుస్తకాలు వచ్చే నెల నుంచి తెద్దాం అనుకున్నారా? వాడు తెచ్చాడుగా, మరి మీ ఇద్దరు తేలేదే పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చెప్పాలా మీకు? పుస్తకాలు తిండ్రా రాయండ్రా అని. మొదటిది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ కింద ఉన్నది మనకు కావలసిన మాట. దేవదూతల కంటే చాలు, అక్కడ ఆగుదాం. ఏం చేసినాడు ఈ దేవుడు? మొదటిది అంటే హీ హ్యావ్ ద బెస్ట్ నేమ్, శ్రేష్టమైనటువంటి నామము కలిగిన వాడట. ఏ నామం? ఆయన నామము చెప్పండి. శ్రేష్టమైనటువంటి నామం. ఈ శ్రేష్టమైనటువంటి నామము ద్వారా దేవుడు మనకి ఏం చేశాడు అంటే, చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెడతారు? యేసు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్ష. ఇప్పుడు చెప్పండి, ఆయన నామం ఎటువంటి నామమట? శ్రేష్టమైనటువంటి నామమట. ఈ శ్రేష్టమైన నామము ద్వారా ఇప్పుడు మనకేమి ఇచ్చాడో అది రాయాలి అక్కడ. మొదటిది, శ్రేష్టమైన నామము ద్వారా రక్షణ ఇచ్చాడండి మనకి. అందుకని ఆయన నామంలోనే మనకేముంది చెప్పండి? రక్షణ. అందుకనే 2వ వచనం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి మీదే కానీ, భూమి మీద ఉన్నటువంటి మనుషులలోనే కానీ ఏ నామమున కూడా మనకి రక్షణ కలగదు. ఈ నామముననే, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామముననే మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఇంకొక వచనము 25వ కీర్తన 11వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవా నీ నామమును బట్టి నా పాపములను క్షమించుము అని రాయబడి ఉంటుంది. ఇంకొక వచనము 111వ కీర్తన 9వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆయన నామము పూజింపదగినటువంటి నామము అని. దాని కింద ఇంకొక మాట, ఆయన నామము పరిశుద్ధమైనటువంటి నామము అని రాయబడి ఉంటుంది. ఇంకొక మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు పౌలు, ఆయన నామము అన్ని నామముల కంటే పైన ఉన్నటువంటి నామం. చూసావా? అందుకే ఆయన నామం ఏమి నామం అయింది? అది ఒక మాటలో చెప్పాలంటే ఆయన నామము రక్షణనిచ్చే నామము, ఆయన నామము క్షమించేటటువంటి నామము, ఆయన నామము దెయ్యాలను వెళ్ళగొట్టేటటువంటి నామము, ఆయన నామము స్వస్థపరిచేటటువంటి నామము. ఆ మాట అంటారు కదా పేతురు యోహానులు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నజరేయుడగు యేసు నామంలో లేచినాడు అంటారు. అంటే ఆ నామం ఎటువంటి నామము? స్వస్థతనిచ్చేటటువంటి నామము, ఆ నామము క్షమించేటటువంటి నామము, ఆ నామము పరిశుద్ధమైనటువంటి నామము, ఆ నామము పూజింపదగినటువంటి నామము, ఆ నామము ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది లేదా 33 కోట్ల మంది దేవీ దేవతలను పిలువబడేటటువంటి వారి నామముల కంటే కూడా పైనున్నటువంటి నామం, కిందున్న నామం కాదు. ఏ నామం ఇది? పైనున్న నామం. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైనటువంటి నామము కలిగి ఉన్నాడు కాబట్టే ఈ దేవుడు ఏమయ్యాడు అంటే శ్రేష్ఠుడయ్యాడు. ఈ శ్రేష్ఠుడైనటువంటి దేవుడు తన శ్రేష్టమైనటువంటి నామము ద్వారా ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో చేసిన మేలేంటి అంటే ఆయన మనల్ని రక్షించాడు. ఒకప్పుడు లోకంలో పడిచెడి తిరుగుతున్నాం. లోకంలో చాలా నామాలు ఉన్నాయి. ఏ నామమున కూడా మానవునికి ఏమి లేదు చెప్పండి? రక్షణ లేదు. ఊరికే పిచ్చి పెట్టిన వాళ్ళకి లాగా
ప్రతి గోడల మీద జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాయడము, లేకపోతే ప్రతి వాళ్ళని కొట్టి బలవంతంగా జై శ్రీరామ్ అనండి జై శ్రీరామ్ అనండి అని అనిపించడము, ఇది ఒక ఎర్రిబట్టినట్లు ఉంది. ఏముంది జై శ్రీరాములో? ఏమనుందా? జై శ్రీరామ్ అంటే ఏమొస్తుంది? ఏమీ లేదు. బట్ బైబిల్ చెప్తుంది ఆయన నామము శ్రేష్టమైన నామమట. ఆయన నామములోనే మానవునికి ఏముందట? రక్షణ ఉంది. లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి, 7 ప్రాముఖ్యమైన విషయాల నుండి లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి కూడా రక్షించగలిగినటువంటి ఏకైక నామము యేసునామము. కాబట్టి ఆ నామంలో ఈ ఉదయకాల సమయంలో లోకంలో పడి చెడి తిరుగుతున్నటువంటి మనల్ని యేసు నామము శ్రేష్టమైన నామము ద్వారా ప్రభువు మనల్ని రక్షించిన హేతువును బట్టి ఆ శ్రేష్ఠుడైన దేవుడు మనకి ఎటువంటి రక్షణ ఇచ్చాడు? శ్రేష్టమైన రక్షణ. అదే కదా హెబ్రీ 2:3 ఉంటుంది. ఏమని? ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుంటావు. ఎటువంటి రక్షణ అటది? గొప్ప రక్షణ, శ్రేష్టమైన రక్షణ ఇచ్చిన హేతువును బట్టి రక్షణ పాత్రను చేతబుచ్చుకుని మా రక్షణకై స్తోత్రమని గొప్ప శబ్దముతో నీవు నేను ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. మొదటిది ఇది. రెండవ సంగతి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం. వీటికంటే శ్రేష్టమైన బలుల వలన చెప్పండి. రెండవది ఏంటట? రెండవ శ్రేష్టమైన సంగతి ఏంటండి? శ్రేష్టమైన బలి. శ్రేష్ఠుడైన దేవుడు మన పక్షముగా చేసిన రెండవ కార్యము శ్రేష్టమైన బలి. చూడండి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22లో ఏమని రాయబడి ఉంది? మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఏమని రాయబడింది అక్కడ? రక్తము చిందించుకోకుండా పాపక్షమాపణ కలుగదు. అదే ఆర్యులు చెప్పిన మాట. రక్త ప్రోక్షణం పాప వినాశనం. అదే సర్వవేద మత గ్రంథాలు చెప్పే మాట. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. మరి ఏ రక్తము? ఇప్పుడు హెబ్రీ 10:4 చదవండి. హెబ్రీ పత్రిక 10:4. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మానవుని యొక్క పాపములను తీసివేయుట. అక్కడ ఆగండి. ఏ రక్తమట? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మానవుని పాపమును తీసివేయుట. అది తెలియకే మానవులు కోళ్ళ రక్తాన్ని, మేకల రక్తాన్ని, ఎడ్ల రక్తాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? బలిగా అర్పిస్తూ ఉన్నారు. ద బైబిల్ సేస్ క్లియర్లీ. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది హెబ్రీ 10:4లో ఇప్పుడు మనం చదివిన మాట. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మానవుని పాపమును తీసివేయుట అసాధ్యము. మరి ఎవరి రక్తము చిందించాలా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 9వ మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తము ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎవరైనా? శ్రేష్ఠుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూసావా? అవన్నీ నేను ఆర్డర్లో ఎందుకు చెప్పానంటే, ఒక మాటేమో రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. రెండవ మాటేమో కోళ్ళ మేకల ఎడ్ల రక్తం మానవుని పాపమును తీసివేయుట అసాధ్యము. మూడవ మాట, అందుకనే మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తముతో కాక శ్రేష్ఠుడైనటువంటి దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి కలవరి శిలువలో ఆయన చేసిన త్యాగపూరితమైనటువంటి బలియాగము ద్వారా
ఆయన చిందించిన నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన, అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ఇప్పుడు శ్రేష్టమైనటువంటి బలిని సిలువలో అర్పించినాడు. ఇప్పుడు శ్రేష్టమైన బలి అర్పణ ద్వారా రెండవది మనకొచ్చిన మేలేంటి అంటే, మన జన్మ కర్మ పాపముల నుండి మనల్ని కడిగి ఏం చేసినాడు? పరిశుద్ధపరిచాడు. అందుకంది రాయబడింది యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడైన దేవుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. ఈ వచనాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి అంటే, శ్రేష్ఠుడైన దేవుడు తన యొక్క శ్రేష్టమైన బలి అర్పణ ద్వారా ఈ రోజున మన యొక్క జన్మ కర్మ పాపములన్నిటి నుంచి కూడా ఆయన కడిగి పరిశుద్ధపరిచిన హేతువును బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇది 2. మూడవది హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. యాజకులగుదురు గాని చాలే, ఆ పైన వచ్చేసింది మనకి. మూడవ శ్రేష్టమైన సంగతి ఏంటి చెప్పండి? శ్రేష్టమైన నిబంధన, ద బెస్ట్ కోవనెంట్. మొదటిదేమో ద బెస్ట్ నేమ్, శ్రేష్టమైన నామము ద్వారా సాల్వేషన్. రెండవది ద బెస్ట్ సాక్రిఫైస్, శ్రేష్టమైన బలి ద్వారా మనకి శాంటిఫికేషన్, పరిశుద్ధత కలుగజేశాడు. మూడవది ద బెస్ట్ కోవనెంట్, నిబంధన. ఏం చేసినాడు చెప్పండి? మూడవది శ్రేష్టమైనటువంటి నిబంధన కదా. నిబంధన అంటే ఒప్పందం అన్నమాట. అదే బైబిల్ అంటుంది, రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని చేసినటువంటి వాడే దేవుడు అని. కాబట్టి పాత నిబంధన ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో, మానవుణ్ణి నీతిమంతుడిగా ఎలా చేయలేకపోయిందో, దాన్ని చేసినటువంటి వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని అన్నాడు ఆయన, నా రక్తము ఇది అనేకుల కొరకై చిందించబడుచున్నటువంటి నిబంధన రక్తము. ఆయన శ్రేష్టమైన బలి ద్వారా ఇప్పుడు మూడవది ఏం చేశాడు? ఆయన శ్రేష్టమైన నిబంధన చేశాడండి. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీకు అర్థం అవడానికి పౌలు అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఒకప్పుడు మీరు పరజనులు, పరదేశులు, మీకు ఒకప్పుడు వాగ్దానం లేదు, నిబంధన లేదు. ఆ తర్వాత మీరు ఇజ్రాయేలు ప్రజలతో సహపౌరత్వం లేదు. అసలు ఒకప్పుడు మీకు దేవుడే లేడు. అది మన బ్రతుకు. ఒకప్పుడు మనకి వాగ్దానం లేదు, ఒకప్పుడు మనకి నిబంధన లేదు, అసలు మనకి దేవుడే లేడు. జీవము కలిగినటువంటి దేవుడిని విడిచిపెట్టి జీవము లేనటువంటి విగ్రహాలని ఆరాధిస్తూ వస్తున్నటువంటి వారం మనం. అలాంటి మనలని ఈ ఉదయకాల సమయంలో ప్రభు చేసిన మూడవ కార్యం ఏంటి అంటే, ఒక శ్రేష్టమైనటువంటి నిబంధన ద్వారా ఈ రోజున దేవునికి సమీపస్తులుగా చేసినాడు. ఆ కిందే ఉంటుంది, మీరు దేవునికి దూరస్తులు అంటాడు ఎఫెసీ పత్రికలో. ఆయనతో మనం సమాధానాన్ని కోల్పోయాం. మానవుడు పాపము చేసిన కారణాన్ని బట్టి దేవునితో ఉన్నటువంటి సమాధానాన్ని పోగొట్టుకుని దేవునికి ఏమైపోయాడట? మానవుడు దూరమైపోయాడు. నేను కూడా దూరమైపోయాం. ఒకప్పుడు దూరమైపోయిన మనల్ని
ఇప్పుడు మరలా దేవుడు నిబంధన చేసి, ఒక ఒప్పందం చేసి, ఒక ఒడంబడిక చేసి, ఇప్పుడు దేవునికి ఎక్కడ తీసుకొచ్చినాడు? దగ్గరికి తీసుకొచ్చినాడు. దేవునికి సమీపస్తులుగా చేసినాడు. అర్థమైందా? కాబట్టి మూడవది శ్రేష్టమైన నిబంధన, ద బెస్ట్ కోవనెంట్. శ్రేష్టమైన నిబంధన ద్వారా ఈ రోజున దేవునితో మనకి సమాధానము. రెండవది, దేవునికి మనల్ని సమీపస్తులుగా చేసిన హేతువును బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. మీరు చూడండి, ఇదంతా ఒక ఆర్డర్లో ఉంది. ఎట్లా అంటే అట్లా చెప్పట్లేదు, నేను ఒక క్రమంలో చెప్తున్నా. నేను ఏంటి క్రమము అంటే, ఒకప్పుడు మనము లోకంలో పడిచెడు తిరుగుతున్నాం. పడిచెడు తిరుగుతున్నటువంటి మనల్ని ఈ శ్రేష్ఠుడైన దేవుడు ప్రేమించి తన శ్రేష్టమైన నామము ద్వారా మనల్ని లోకంలో పడిచెడు తిరుగుతున్న మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షించాడు. ఆర్డర్ మొదటి లైన్లో మొదట ఏం చేసినాడు? మనల్ని రక్షించాడు. రక్షించి ఏం చేసినాడు? రక్షించి ఆ పోన్లేడు రక్షించబడ్డాడుగా చాలులే అని వదిలేలా. తర్వాత ఏం చేశాడు? తన శ్రేష్టమైన బలి అర్పణ, ఆ రక్తము ద్వారా మన జన్మ కర్మ పాపములు నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు ఉన్నటువంటి ప్రతి పాప దోషములన్నీ కూడా ఏం చేశాడు? ఆయన కడిగి పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచి అక్కడితో వదిలేశాడా? వదల్లా. ఇప్పుడు మూడో పని ఏం చేశాడు? ఇప్పుడు నీతో ఒక నిబంధన చేసుకున్నాడు. అంటే ఒక ప్రమాణం చేసుకున్నాడు. నీతో ఒక శ్రేష్టమైన నిబంధన చేశాడు కాబట్టి ఈ రోజున దేవునికి మనము సమీపస్తులుగా రాగలిగాం. రాకపోతే మనం దేవుని దగ్గరగా వచ్చి ఉండేవారము కానే కాదు. అదే అన్నాడు, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని చేసిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటటువంటి దేవుడు. ఆయన ఈ రోజున నిబంధన చేసినాడు. నిబంధన రక్తము ద్వారా ఈ రోజున మనల్ని దేవునికి సమీపస్తులుగా చేశాడు. చేసి తర్వాత నాలుగవది ఇంకేం చేశాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అనగా అక్కడ ఆగుదాం. నాలుగవ శ్రేష్టమైనది ఏంటిదట? ద బెస్ట్ కంట్రీ. శ్రేష్టమైన దేశాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడట. చూసావా ఆర్డర్ ఎట్లా ఉందో? దేవుని దగ్గరగా తీసుకొచ్చి నీతో నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకున్న నీ కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడట? ఆయన శ్రేష్టమైన దేశం. ఒట్టుటిది కాదు. పెళ్లి కొడుకు నిబంధన చేసుకుంటాడు పెళ్లి కూతురుతో. ఎప్పుడు? ప్రధానంలో ఎంగేజ్మెంట్ అప్పుడు నిబంధన చేసుకుంటాడు. ఏమని? ఇదిగో ఈ రోజు నుంచి నీవు నా భార్యవి అని నిబంధన చేసుకుంటాడు. నిబంధన చేసుకున్నాడు. ఏం సిద్ధపరుస్తాడు చెప్పండి? ఏమి సిద్ధపరచడు. నువ్వు మీ నాన్న దగ్గర నుంచి ఒక 5 లక్షలు తెస్తే మనకి ఒక బీరువా, అలా మనకు ఒక ఇల్లు కనుక్కుందా కట్టిస్తానంటాడు. ఇంకేం తీసుకురావాలి నువ్వు? మనం బట్టలు పెట్టుకోవడానికి బీరువా నువ్వే తేవాలా, మనం పడుకోవడానికి మంచం నువ్వే తేవాలా, మనం నీళ్ళు పెట్టుకోవడానికి ఫ్రిడ్జు నువ్వే తేవాలా, ఏసీ నువ్వే తేవాలి. అన్నీ నువ్వే తెస్తే ఇంకా ఈడు సిద్ధపరిచేది ఎందుకు? దీనికేనా నువ్వు ప్రమాణం చేసుకుంది పెళ్లి చేసుకునేది కదా? చూసారా ఆ పెళ్లి, లోకంలో ఉన్న పెళ్లి కొడుకులకి ఈ పెళ్లి కొడుకున్న వ్యత్యాసం? వీళ్ళు నిబంధన చేసుకుంటే అన్నీ అమ్మాయి పంపించాలా. ఇంకా పంపించినవి కూడా సరిపోకుండా మళ్ళీ ప్రతిసారి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అవి పట్టుకురా, మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ అడుగు, మీ నాన్న దగ్గరికి వెళ్ళి అవి తీసుకురా అని పంపిస్తుంటారు. ఈయన చూడండి, మనతో నిబంధన చేసుకున్నాడట. నిబంధన చేసుకున్న నీ కొరకట ఏం సిద్ధపరుస్తున్నాడట? శ్రేష్టమైనటువంటి దేశం సిద్ధపరుస్తున్నాడు. దాన్నే 10వ అధ్యాయము 11వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు చూడండి. 11వ అధ్యాయం 10లో ఏమన్నాడు? ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో. చాలు. ఆ పట్టణానికి ఇంకో పేరేంటి చెప్పండి? ఒకటేమో రాసుకోండి ఆ మాటలు. ఒకటేమో శ్రేష్టమైన దేశము, రెండవదేమో 11:10 ప్రకారం ఏం పట్టణం అంటే ఆ పట్టణం అది పునాదులు కలిగిన పట్టణం సిద్ధపరుస్తున్నాడట మన కొరకు. ఎంత గొప్ప దేవుడు అండి ఈ దేవుడు!
ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, నీ కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు? పునాదులు కలిగిన పట్టణం. నన్ను ఇట్లా చెప్పనివ్వండి. ఆ పట్టణానికి పునాదులు కలిగిన పట్టణం అని రాశారు అంటే, మరి మన ఏలూరు పట్టణం చెప్పండి, మరి మన ఏలూరు పట్టణం పునాదులు లేని పట్టణం. ఇప్పటికైనా అర్థమైందా? పునాదులు లేవు కాబట్టే కేరళలో వరదలు వస్తే ఏమవుతున్నాయి చెప్పండి? ఊర్లు ఏమైపోతున్నాయి? కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. బిల్డింగులు కొట్టుకుపోతున్నాయి, కార్లు కొట్టుకుపోతున్నాయి, బంగ్లాలు కొట్టుకుపోతున్నాయి, అన్నీ కొట్టుకుపోతున్నాయి. ఎందుకని? ఈ పట్టణాలకు ఏమి లేవు? పునాదులు లేవు కదా. పునాదులు లేవని తెలుసుగా మీకు. పునాదులు లేని పట్టణం అని తెలిసి కూడా పునాదులు లేని పట్టణాల కొరకే ప్రయాసపడుతున్నారు. ఈ పట్టణంలో ఆస్తులు సంపాదించే వాటిని కూడబెట్టేదాని కొరకే పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు కష్టము ప్రయాస తప్ప, పునాదులు కలిగిన పట్టణం కొరకు ప్రయాసపడితే ఎంత బాగుండండి. నువ్వు ఎంత కష్టపడి కట్టినా కూడా ఈ పట్టణానికి పునాదులు లేవు కాబట్టి ఒకరోజు వరద వస్తే మొత్తం అంతా కూడా ఏమవుతుంది? కొట్టుకుపోతుంది. కానీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచే పట్టణం ఏ పట్టణమట? పునాదులు కలిగిన పట్టణం. రెండవ మాట అదే 11:16 ఒక మాట ఉంది, చదవండి. హెబ్రీ 11:16 దాని కింద పదం అనగా అది రెండవది ఏ దేశం అంటే ఈ దేశము. అది ఏం సిద్ధపరుస్తున్నాడు నీ కొరకు దేవుడు? పరలోక దేశము. ఒకటి పునాదులు కలిగిన పట్టణము, రెండు శ్రేష్టమైన దేశము. ఇప్పుడు మూడవది ఏంటిదట? పరలోక దేశము. పరలోక సంబంధమైనటువంటి దేశాన్ని మన కొరకు ఏం చేస్తున్నాడు? దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇంకొక మాట చెప్పనా? యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు అన్నాడు. ఏమని? మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్తాను, నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళి నేను మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో అక్కడ ఆగుదాం. ఇప్పుడు 4వ పేరు ఏ స్థలం? ఈ స్థలము ఏ స్థలము? ఆయన ఉండు స్థలము. ఏ స్థలమట? దేవుడు ఉండే స్థలంలో నీకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. అబ్బా, ఎంత 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 గొప్ప ఆధిక్యత అంటే కదా. ఇక్కడ మీకు ఏదైనా కొంచెం మంచి కాలనీస్ ఉన్నాయనుకోండి, ఆ కాలనీ పక్కనే మీ స్థలం ఉందనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? ఎవరికైనా చెప్పేటప్పుడు ఏం చెప్తారు? ఇదిగో మన ఏలూరులో ద బిగ్గెస్ట్ వెంచర్ ఉంది కదా, మంచి కాలనీ ఉంది కదా, దాన్ని ఆనుకునే దాని పక్కనే మా స్థలం. లేకపోతే ఇదిగో ఇక్కడ బడేటి బుజ్జి ఉన్నాడు కదా ఎమ్మెల్యే, వాళ్ళ ఇంటి పక్కన ఆనుకునే మాకు స్థలం ఉంది. లేకపోతే చంద్రబాబు నాయుడు ఉంటున్నాడే, ఆ ఇంటిని ఆనుకునే మాకు స్థలం ఉంది. అంటే అది ఎట్లా ఫీల్ అవుతాం చెప్పండి? అది గొప్పలాగా ఫీల్ అవుతాం. కానీ ఇప్పుడు దానికంటే గొప్ప సంగతి ఏమంటున్నాడు ప్రభు? ఎక్కడంటే స్థలము, నేనుండే స్థలము. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడే మీకు కూడా ఏం చేస్తున్నాను? స్థలము సిద్ధపరుస్తున్నాను. చెప్పండి, ఇవి శ్రేష్టమైనవా కాదా? యోహాను సువార్త ఇప్పుడు మీరు చదివిన దాంట్లో 2వ వచనంలో నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసము అని అన్నాడు తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఏముంటుందో తెలుసా? తెలుగులో అయితే నివాసం అంటే ఇల్లు అన్నాడు. ఇల్లు అంటే ఏంటి? పూరిల్లు ఉంటుంది, తర్వాత రేకులిల్లు ఉంటుంది, తర్వాత డాబా ఉంటుంది, తర్వాత డూప్లెక్స్ ఉంటుంది, తర్వాత అపార్ట్మెంట్ ఉంటుంది. వీటిని ఏమంటారు చెప్పండి? ఇల్లులు అంటారు. తెలుగు బైబిల్లో ఇల్లు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో ఆ ఇల్లు దగ్గర ఏమని ఉంటుందంటే మ్యాన్షన్, MANSIONS, మ్యాన్షన్స్ అంటారు. మ్యాన్షన్ అంటే తెలుగు అర్థం చెప్పండి. మ్యాన్షన్ అంటే తెలుగు అర్థం ఏంటి? ఇప్పుడు ఇది ఇల్లు ఉంది, ఇక్కడ ఆనంద్ మ్యాన్షన్ అని పెట్టచ్చా? పెట్టకూడదా? పెట్టకూడదు. ఎందుకని?
ఇది జస్ట్ డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉన్న ఒక చిన్న బిల్డింగ్. ఆనంద్ బిల్డింగ్ అని పెట్టుకోవచ్చు, ఆనంద్ మ్యాన్షన్ అని పెట్టకూడదు. మ్యాన్షన్ అంటే మరి చెప్పండి, మ్యాన్షన్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థం ఏంటి? మరి ఏం చదువుతున్నారు మరి మీరు? ఇంగ్లీష్ మీడియం. మ్యాన్షన్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థము భవంతి అని అర్థం. భవంతి అంటే అంతఃపురము అని అర్థం. అంటే దాంట్లో చాలా గదులు ఉంటాయి. అర్థమైందా? నీతో నిబంధన చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడు, ముక్కి 2 గదులను ఇల్లు కట్టడానికి కింద మీద పడతాడు వాడు. అదే నువ్వు ప్రభువుని పెళ్లి చేసుకుంటే, ప్రభువుతో వాగ్దానం చేస్తే, ప్రభువుతో ప్రమాణం చేస్తే, ప్రభువుతో ప్రధానమైతే ఆయన నీ కొరకట 1 శ్రేష్టమైన దేశం సిద్ధపరుస్తున్నాడు, 2 పునాదులు కలిగిన పట్టణం సిద్ధపరుస్తున్నాడు, 3 పరలోక దేశం సిద్ధపరుస్తున్నాడు, 4 ఆయన ఉండే స్థలాల్లోనే నీవు కూడా ఉండేటట్లుగా సిద్ధపరుస్తున్నాడు, 5 ఏం కడుతున్నాడట నీ కొరకు? భవంతి, అంతఃపురం కడుతున్నాడట మన కొరకు పరలోక రాజ్యంలో. కట్టి మరలా వచ్చి నేను మిమ్మల్ని ఏం తీసుకెళ్తాను, నేనేం చేస్తాను, మిమ్మల్ని అంతఃపురంలోనికి తీసుకువెళ్తాను అంటున్నా. చూసావా? ఆయన శ్రేష్ఠుడైన దేవుడు కాబట్టే మన కోసము ఆయన కట్టేటటువంటి ఇల్లు, స్థలము, పట్టణము కూడా ఎటువంటివి? అవి శ్రేష్టమైనవి, ద బెస్ట్ సిటీస్ కదా. చాలామంది ఇప్పుడు మనకి 256 దేశాలు ఉన్నాయి కదా. 256 దేశాల్లో ఏది శ్రేష్టమైన దేశం మనోళ్ళ అంచనా ప్రకారం? చెప్పండి చెప్పండి. అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ. మా అబ్బాయి ఎంఎస్ చదవడానికి అమెరికా వెళుతున్నాడు, మా అమ్మాయి ఉద్యోగం చేయడానికి అమెరికా వెళుతుంది. మా వాళ్ళకి అక్కడ అమెరికాలోనే ఏమొచ్చేసింది? గ్రీన్ కార్డ్ వచ్చేసింది, సిటిజన్షిప్ వచ్చేసింది, అక్కడే సెటిల్ అయిపోయినారంటే అదొక పెద్ద రాయల్టీ అమెరికా. రేపొద్దున 3వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు రష్యా వాడు ఇటు వేయాల్సిన అణుబాంబు అటు వేసాడు అనుకోండి, మన పిల్లల అడ్రస్సులు కూడా దొరకవు. మొత్తం ఏమైపోతారో కూడా తెలియదు. మరి అటువంటిది అది శ్రేష్టమైన దేశం ఎట్లా అవుతుంది? ఏది శ్రేష్టమైన దేశము? ఇది ప్రభు నీ కొరకు సిద్ధపరిచేది శ్రేష్టమైన దేశం. అందుకని మన పిల్లలు అమెరికా వెళ్ళారని సంతోషపడేదానికంటే కూడా నా కొరకు, నా ప్రభువు నా కొరకు, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు శ్రేష్టమైన దేశాన్ని సిద్ధపరిచాడు అన్న సంతోషంతో నేను ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది 4. రండి 5వ చెప్పి నేను ముగించేస్తాను. అది హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. అంతకంటే శ్రేష్టమైన 5వది ఏంటిది? శ్రేష్టమైనది ద బెస్ట్ హోప్, శ్రేష్టమైన నిరీక్షణ. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి కలిగిన 5వ కారణం ఏంటో తెలుసా? శ్రేష్ఠుడైన దేవుడు మనకేమిచ్చాడు చెప్పండి? శ్రేష్టమైన నిరీక్షణ. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా మత గ్రంథాలు ఉన్నాయి. ఈ మత గ్రంథాలన్నిటిలో లేనిది బైబిల్లో మాత్రమే ఉన్న ఒకే ఒక్క పదం ఏంటో తెలుసా? నిరీక్షణ. దే డోంట్ నో ద హోప్. నిరీక్షణ అంటే ఏంటో బయట ఉన్నటువంటి వారికి ఎవ్వరికి తెలియదు. అందుకనే ఉదాహరణకి చూడండి, మేము ఎప్పుడైనా వీధి సువార్తలు చేసేటప్పుడు ఒక సువార్త పత్రిక ఇచ్చి, అయ్యా ఇది యేసు ప్రభు వారిని గురించిన పత్రిక, ఈ పత్రిక మీరు చదవండి, ప్రభువుని అంగీకరించండి, ఆయన్ని నమ్ముకుంటే ఒక రోజున చనిపోతే ప్రభు ఉండే ఆ స్వర్గరాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్తాడండి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారండి అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? పాస్టర్ గారు చచ్చిపోయిన తర్వాత స్వర్గమో నరకమో ఎవడు చూసి వచ్చాడండి, చచ్చిన తర్వాత తక్కిడో బిక్కిడో అంటారు వాళ్ళు. ఎందుకంటున్నాడు ఆ మాట చెప్పండి? ఎందుకన్నాడు ఆ మాట? చచ్చిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారండి స్వర్గమో నరకమో?
అనే మాట ఎందుకన్నాడు అవతల వ్యక్తి? వాళ్ళకి ఏం లేదు చెప్పండి, నిరీక్షణ లేదు. అదే ఇప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసి ఉన్నాడు, ప్రభువుని నమ్ముకున్నాడు, బాప్టిజం తీసుకున్నాడు, ప్రభువుని ఆరాధిస్తున్నాడు, బలలో పాలు పొందుతున్నాడు, ఇప్పుడు మరణ పడక మీద ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ బంధువులు హిందూస్ వచ్చి అయ్యో నువ్వు చచ్చిపోతున్నావు ఎట్లా అని ఏడుస్తున్నారు అనుకో, ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? ఏం పర్వాలేదు, నేను చక్కగా సంతోషంగా చచ్చిపోతాను. ఎందుకని? నేను చనిపోయినా నా ప్రభు నా బిళ్ళల్ని భార్యని ఆయన పోషిస్తాడు. ఇప్పుడు నేను చచ్చిపోతే నా ప్రభు నన్ను ఎక్కడ తీసుకెళ్తాడు? ఆ పరదేశకు తీసుకెళ్తాడు. అక్కడ నెమ్మది ఉంది. ఇప్పటి వరకు నేను ఈ భూమి మీద ఎంతో యాతన పడుతూ వచ్చినాను. ఈ మందులు మింగలేక, ఈ ఇంజక్షన్లు వేసుకోలేక ఇవన్నీ యాతన పడ్డాను. ఇప్పుడు నాకేముంది చెప్పండి? నెమ్మది ఉంది. చక్కగా నా ప్రభు ఉండే రాజ్యంలో నేను వెళ్ళిపోతాను. నాకు సంతోషం ఉంది. నా ప్రభు నన్ను అక్కడ తీసుకెళ్తాడు. మధ్యాకాశంలోనికి ఒక రోజున ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఈ దేహం నన్ను పాతి పెడతారు. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి ఇది కుళ్ళి పురుగులు పడిపోతుంది. అయినాగా నా ప్రభు వచ్చినప్పుడు ఈ కుళ్ళి పడిపోయిన దేహానికి ఆయన మహిమ దేహం ఇస్తాడు. ఆ మహిమరాజ్యంలోనికి నన్ను తీసుకెళ్తాడు అని ఇతనే రివర్స్ వాళ్ళకేం చెప్తాడు? సువార్త చెప్తాడు. అంటే ఈయనకేముంది? నిరీక్షణ. ఇది లోకంలో ఇంకెవరికి కూడా లేనే లేదు. దీన్ని హెబ్రీ పత్రికలో శ్రేష్టమైన నిరీక్షణ, ద బెస్ట్ హోప్ అన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక 2:12 విసర్జించి, అది ఏ నిరీక్షణ అన్నాడు ఇక్కడ పౌలు? శుభప్రదమైన నిరీక్షణ. మూడవది పేతురు అన్నాడు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవునికి స్తుతింపబడునుగాక. ఎందుకని? మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై మృత్యుంజయుడై తిరిగి లేచుట ద్వారా ఏ నిరీక్షణ? జీవముతో కూడిన. చూడండి 3 మాటలు ఉన్నాయి బైబిల్లో. 1 శ్రేష్టమైన నిరీక్షణ, 2 శుభప్రదమైన నిరీక్షణ, 3 జీవముతో కూడిన. అంటే నిరీక్షణ కూడా ఏముంది? జీవం ఉంది. జీవం లేని నిరీక్షణ కాదు మనం కలిగింది, జీవముతో కూడిన నిరీక్షణ. దేనికి? ఒకరోజు నేను ఈ లోకయాత్ర ముగిస్తే నా ప్రభు ఉండేటటువంటి ఆ శ్రేష్టమైన దేశంలోనికి నేను వెళతాను అనేటటువంటి శ్రేష్టమైన నిరీక్షణ ప్రభు మనకిచ్చిన హేతువుని బట్టి నేను ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. అంతే, అయిపోయింది. చెప్పండి, ఎవరు మనం ఆరాధించే దేవుడు? శ్రేష్టమైన దేవుడు, ద బెస్ట్ గాడ్. ఏం చేశాడు మన పక్షముగా? 1 శ్రేష్టమైన తన నామము ద్వారా మనల్ని రక్షించాడు, రక్షణ ఇచ్చాడు. ఆ హేతువుని బట్టి ప్రభువుని ఆరాధిద్దాం. 2వది శ్రేష్టమైన బలియాగము ద్వారా ఏం చేశాడు? మనల్ని జన్మ కర్మ పాపముల నుండి మనల్ని పరిశుద్ధపరిచిన హేతువును బట్టి ప్రభువుకి ఆరాధన. 3వది శ్రేష్టమైన నిబంధన ద్వారా ఈ రోజున మనల్ని దేవునికి సమీపస్తులుగా చేసిన హేతువును బట్టి ఆరాధన. 4వది మన కొరకు శ్రేష్టమైన దేశాన్ని మన కొరకు సిద్ధపరిచిన హేతువును బట్టి ఆరాధన. 5వది ఈ లోకయాత్ర ముగిస్తే ఆ శ్రేష్టమైన దేవుడుండే ఆ శ్రేష్ఠ రాజ్యానికి వెళతాననేటటువంటి శ్రేష్టమైన నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. ఒకప్పుడు మనకేమి లేదు చెప్పండి? ఈ నిరీక్షణ లేదు, ఈ వాగ్దానం లేదు, ఈ రక్షణ లేదు, ఈ పరిశుద్ధత లేదు, ఈ దేశం యొక్క అనుభవం కూడా లేనే లేదు. లోకంలో పడిచెడు తిరుగుతున్నాం. చస్తే ఏమవుతామో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని ఎక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చాడో చూడండి దేవుడు. అది కూడా ఎట్లా? స్టెప్ బై స్టెప్. 1 రక్షణ, 2 పరిశుద్ధత, 3 నిబంధన, 4 దేశము, 5 నిరీక్షణ. ఎంత చక్కటి అనుభవం కదా! ఇంత గొప్ప, ఇంత శ్రేష్టమైన కార్యాలు మన జీవితంలో చేసిన హేతువును బట్టి శ్రేష్ఠుడైనటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి చెప్పండి?
శ్రేష్టమైన విధానంలో మనం ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం.